ఏంటమ్మా అమ్మాయికి మ్యాథ్స్ ఎట్ల దగ్గర నుంచి చాలా హ్యాపీగా ఉందండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కమాన్. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ఓ కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సెలెక్ట్ అయిన ఆనందం ఒకవైపు, మిమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళాలనే బాధ మరోవైపు. ట్రైనింగ్ కు మనసు పెట్టి వెళ్ళలేకపోతున్నాను. అంటే ట్రైనింగ్ కి మనసు పెట్టకుండా వెళ్తున్నావు అన్నమాట. అలా అని కాదు. కమ్ ఆన్ యార్, బీ హ్యాపీ. ఇంకో 9 నెలల్లో నా ట్రైనింగ్ పూర్తవుతుంది. పోస్టింగ్ రాగానే మిమ్మల్ని కోరిక కోరాలనుంది. 9 నెలల దాకా ఆగడం ఎందుకోయ్, ఇప్పుడు అడిగేసి. డాడీ ఈస్ కరెక్ట్, అడిగేయ్. అడగొచ్చు, అప్పుడైతే నేను పొజిషన్ లో ఉంటాను. ఫోన్లే అప్పుడే అడుగు, నీకు గుడ్ న్యూస్. ఏంటి మేడం? ఏం లేదు, అమ్మాయికి పెళ్లి ఫిక్స్ చేశాం. లావణ్యకు పెళ్ళా? అరే అంత ఆశ్చర్యపోతావే, ఇంకా నాకు పెళ్లి రాలేదనుకుంటున్నావా? పెళ్లి కొడుకు రామ్ అని అమెరికాలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, వరల్డ్ టూర్ లో ఉన్నాడు. అతను రాగానే పెళ్లి. మరప్పుడు అదే లావణ్య అభిప్రాయం తెలుసుకున్నారా? లావణ్య అభిప్రాయం తెలుసుకునేదేముంది, ఇప్పటికే $200 కోట్ల సంపాదించాడు. లావణ్యకు ఇష్టమే. అవును మురళి, నాకు ఈ పెళ్లి ఇష్టమే. యు నాటీ, మరి చిలిపిగా మాట్లాడుతున్నావు, నాకు సిగ్గేస్తుంది బాబు. రామ్, మన హనీమూన్ స్విట్జర్లాండ్ లో ప్లాన్ చేయి. స్టార్ హోటల్ పరిమళాల్ని ఎంజాయ్ చేస్తూ, మంచు కొండల్ని చూస్తూ నీ కౌగిల్లో కరిగిపోవాలనుంది. నీకంత ఛాన్స్ ఇవ్వనులే, నువ్వే చూస్తావుగా నా పవర్ ఏంటో. అయితే నీ పవర్ చూడడానికి నేను వెంటనే నీ కౌగిల్లో వాలిపోనా? ఏంటి? ఓకేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి మురళి ఇప్పుడు వచ్చావు? ఈ పెళ్లి నీ ఇష్టంతోనే జరుగుతుందా? వాట్ ఎ ఫూలిష్ క్వశ్చన్. నాకిష్టం లేదే ఎలా ఒప్పుకుంటాననుకున్నావు? మరి మన ప్రేమ? ఓ మన ప్రేమ. లుక్ మురళి, మనిషి శరీరం అణువణువున కోసిన హార్ట్, లంగ్స్, కిడ్నీ, లివర్ అలా కొన్ని వందల పార్ట్స్ ఉంటాయి. కానీ ప్రేమ అనేది ఎక్కడ కనపడదు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినేషన్. దానికోసం ఆలోచించడం పిచ్చితనం. అండర్స్టాండ్? అయితే ఇన్నాళ్ళు నీ ప్రేమంతా నాటకమా? యు చీట్. కొంపలు మునిగిపోయినట్టు ఎందుకట్లా అరుస్తావు? ఇంతకాలం నువ్వు నాతో ఆడుకున్నావా? యూర్ రైట్, లైఫ్ ఇస్ అ గేమ్. అందులో కొంతకాలం నువ్వు నా పార్ట్నర్వి. అయితే చూడు లావణ్య, నాతో ఆడుకోవడమే కాదు, నీ శీలాన్ని కూడా నాకు అర్పించావు. అది మర్చిపోయావా? శీలమా? శీలం ఇది మరో ఇన్విజిబుల్ థింగ్. నా దృష్టిలో షేక్ హ్యాండ్కి శీలానికి పెద్ద తేడా లేదు మ్యాన్. మనసైతే సినిమా చూస్తాం, థ్రిల్ కోసం జైంట్ వీల్ ఎక్కుతాం, గ్యాస్ బెలూన్లో ఆకాశానికి వెళ్తాం. అలాగే నరాలు మారాన్ చేస్తే సెక్స్ ని ఎంజాయ్ చేస్తాం. ఇట్స్ జస్ట్ ఏ బయోలాజికల్ నీడ్ అండ్ థ్రిల్, నథింగ్ ఎల్స్. ఛీ రాక్షసి, నువ్వు అసలు ఆడదానివేనా? షట్ అప్, డోంట్ క్రాస్ యువర్ లిమిట్స్. నీ బోడి ఉద్యోగం, నీ సంపాదనకి నీతో పెళ్లికిలా ఒప్పుకుంటాననుకున్నావు? పూర్ ఫెలో, గెట్ లాస్ట్. ప్రేమకు విలువ తెలియని నువ్వు బతకడానికి వీల్లేదు. ఊటికి లేనోడని చేరదీస్తే అమ్మాయిని చంపుదామని చూస్తావా? వాచ్మ్యాన్, తీసుకెళ్లి రోడ్డు మీద పడేరా.